నమస్కారం. స్వరార్చన కార్యక్రమానికి స్వాగతం. స్వరరాగ సంగీత స్వరాల్ని తన గానంలో పలికిస్తూ ఎన్నో అపురూప గీతాలను ఆలపించిన గాన విశారద శ్రీమతి ఏ శారదారెడ్డి గారితో ఈ వారం స్వరార్చన. శారదారెడ్డి గారి స్వాగతం. ఇప్పుడు చూద్దాం. ప్రముఖ గాయని శారదారెడ్డి 1958 సెప్టెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో జన్మించారు. తల్లి సరస్వతి, తండ్రి సుబ్రహ్మణ్యం. వీరి భర్త పేరు ఏ పుల్లారెడ్డి. వీరి పిల్లలు విజేత, అజేత. వీరి సంగీతంలో తొలి మజిలీ 1977లో రక్త కన్నీరు నాటకంలో పాటలు పాడడమే. నమస్కారం అండి శారదారెడ్డి గారు. నమస్కారం భువన గారు. అసలు ముందుగా మీరు సంగీతాన్ని ఎప్పుడు నేర్చుకోవడం ప్రారంభించారు? ఎప్పటి నుంచి సాధించారు? నేను 71-72 నుంచి సంగీతం నేర్చుకున్నానండి. సంగీతం అసలు నేర్చుకోవడానికి కారణం మా నాన్నగారి పేరు సి సుబ్రహ్మణ్యం గారు. వారు పౌరాణిక నాటకాలు వేసేవారు. అర్జునుడి పాత్ర వేసేవారు మా నాన్నగారు పౌరాణిక నాటకాల్లో. మా నాన్నగారు అంటే అప్పట్లో మా నాన్నగారు పద్యాలు కూడా నేర్పించేవారు. సంగీతం ఇంటి దగ్గర నేర్చుకునేదాన్ని. తర్వాత కొంతకాలానికి సినిమా పాటలు పాడడం, లలిత సంగీతము. నేను మొట్టమొదటిగా లలిత సంగీతం సి మోహన్ దాస్ గారి దగ్గర నేర్చుకున్నానండి. సి మోహన్ దాస్ గారు తోబుట్టువులు, పరివర్తన, పుట్టిల్లు ఇలా సినిమాలకి చేసిన సంగీత దర్శకులు. వారు నాగభూషణం గారి రక్త కన్నీరు అనే నాటకానికి సంగీత దర్శకులుగా పనిచేశారు. వారి దగ్గరే నేను లలిత సంగీతం కూడా నేర్చుకోవడం జరిగింది. నేను నాగభూషణం గారి రక్త కన్నీరు అనే నాటకానికి పాడానండి. దానికి ఇక్కడ ఇంటర్వ్యూస్ జరిగాయి సింగర్స్కి. దానికి కూడా మా నాన్నగారే తీసుకెళ్లారు నన్ను. అక్కడ నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, ఆ రక్త కన్నీరు నాటకానికి పాడడానికి నేను సెలెక్ట్ అవ్వడము జరిగింది. దాని తర్వాత ఒక 2000 నాటకాల వరకు పాడానండి. దాంట్లో దానికి సంగీతం చేసేవారు సి మోహన్ దాస్ గారు. అందులో పాడుతున్నప్పుడే నాకు లలిత సంగీతం కూడా నేర్పించడం జరిగింది. మరి తర్వాత పెళ్ళయిన తర్వాత మీ అత్త మామల సహకారం ఎట్లా ఉంది? సంగీతంలో బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. అనేక వాటికి నేను ప్రజానాట్య మండలికి సంబంధించిన పాటలు పాడుతుండేదాన్ని. దాని తర్వాత బయట లలిత సంగీతం పాడేదాన్ని, భక్తి గీతాలు పాడేదాన్ని. ఆ తర్వాత నేను ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నానండి. అక్కడ కూడా సంగీత ఇన్స్ట్రక్టర్గానే పనిచేస్తున్నాను. మరి మీ ఇష్టదైవం ఎవరు? ఏ దేవుడి పాటలు ఎక్కువగా పాడారు? నేను ఇష్టదైవం అంటే మేము ఎక్కువ డాన్స్కి పాడేటప్పుడు అమ్మవారి గురించే ఎక్కువ పాడాల్సి వస్తుంది. శివుడు, వినాయకుడు ఇవి అవి అని ఏం లేదు. ఇష్టం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదండి. నేను పాడే ప్రతి పాటని మనస్ఫూర్తిగా పాడడమే భక్తి అనుకుంటాను నేను. మనం ఆ భావాన్ని మనం ప్రస్ఫుటంగా మనం తెలియజేయగలిగితే భక్తి అనేది ప్రతి పాటలో ఉంటుంది. అది నా అభిప్రాయం. అంటే మీరు చాలా ప్రదర్శనలు కూడా వీటిలో పాల్గొనడం జరిగింది కదా, మరి మీకు వాటిల్లో బాగా నచ్చిన పాట ఏంటి? పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని. పుష్పాంజలి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి సర్వాణి రుద్రాణి భవాని. పుష్పాంజలి. చాలా బాగుంది మేడం. అంటే మీకు అసలు లలిత సంగీతంలో మీకు బాగా ఇష్టమైన పాట ఏది అసలు? లలిత సంగీతంలో అది ఇందాక మా మాస్టర్ గారు నేర్పించారు అన్నాను కదండి, అది ఫస్ట్ పాడాను నేను. అది ఇష్టమైన పాట. చాలా చోట్ల లలిత సంగీతంలో పాడాను కూడా. ఇష్టమైన పాట అంటే అదే. నేను పల్లవి వరకు పాడాను, ఇందాక మొత్తం పాడలేకపోయాను. శారదారెడ్డి గారు, మీకు ఇప్పుడే మీరు చెప్పారు అమ్మవారంటే మీకు చాలా ఇష్టము అని చెప్పి. మరి అమ్మవారికి మీరు ఎలాంటి గీతాన్ని స్వరార్చన చేశారు? ఏ అమ్మవారికి పాడిన పాటలు మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం?
నేను అంటే నృత్యానికి పాడడం వల్ల ఎక్కువ భక్తికి సంబంధించిన పాటలే ఉంటాయండి. అవి ఎక్కువ అమ్మవారు ఎవరైనా దుర్గామాత కావచ్చు, లలితాంబిక కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే నేను ఈ మధ్య కాలంలో సౌందర్య లహరి అని ఒక సీడీ చేయడం జరిగిందండి. దాన్ని రచించిన వారు హనుమాన్ల భూమయ్య గారు అని ఆయన రచన చేశారు. ఆ పాటలని నేను కొన్నిటిని సంగీతం చేసి ఒక సీడీ రిలీజ్ చేశానండి. దాంట్లో అంటే సంస్కృత శ్లోకాలతో పాటు పాట ఉంటుంది. చండికా సౌందర్య లహరి త్రిపురమాలిని. చాలా బాగా పాడారు. భగవంతుణ్ణి చేరడానికి సంగీతం చాలా ఉపకరిస్తుంది అని చెప్పి మనం అంటారు. అంటే అది లలిత సంగీతం అయితే ఎలా ఉంటుంది, శాస్త్రీయ సంగీతం అయితే ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించి మీరేం చెప్పగలరు? శాస్త్రీయ సంగీతం అయితే తెలిసి ఉండాలండి. ఏ సంగీతం పాడాలన్నా, లలిత సంగీతం పాడాలన్నా, భక్తి సంగీతం పాడాలన్నా, ఏదైనా బేస్ శాస్త్రీయమే. కాబట్టి శాస్త్రీయ సంగీతం తెలియటం వల్ల మిగతావి పాడడానికి చాలా ఈజీగా పాడే అవకాశం ఉంటుంది. తెలియకపోయినా ఒకటికి ఎక్కువ త్వరగా క్యాచ్ చేసి పాడే అవకాశం ఉంటుంది క్లాసికల్ తెలియటం వల్ల. నేను ఈ క్లాసికల్ నేను మ్యూజిక్ కాలేజీలో హరిప్రియ గారి దగ్గర నేర్చుకున్నానండి. అక్కడ 4-5 సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది. దానివల్లే నేను ఇప్పుడు ఈ పాటలు విని వెంటనే పాడగలిగే అవకాశం కలుగుతుంది. ఆ సంగీత జ్ఞానం కొంతైనా ఉండడం వల్ల. నేను సంగీత కచేరీలు ఏమీ చేయలేదు, కానీ ఆ సంగీత జ్ఞానం కొంతైనా ఉండడం వల్ల ఈ పాటలని సులువుగా పాడే అవకాశం ఉంది. అది అంటే సంగీతం నేర్చుకోవడం ద్వారానే మనం ఏదైనా ఏ సంగీతమైనా పాడొచ్చు. అవునండి, సంగీతం నేర్చుకొని మాత్రం ఉండాలి. కచేరీలు చేయాలి అంటే, సంగీత కచేరీలు మాత్రమే చేయాలంటే దానికి కావాల్సిన ప్రాక్టీస్ కానివ్వండి, దానికి కావాల్సిన ఇది ప్రత్యేకంగా నేర్చుకోవాలి. కానీ ఈ లలిత సంగీతానికి, భక్తి సంగీతానికి వీటి కూడా శృతి జ్ఞానము, తాళ జ్ఞానము కావాలంటే శాస్త్రీయ సంగీతం మనకి తప్పకుండా తెలిసి ఉండాలి. శారదా రెడ్డి గారు, మీరు లలిత సంగీతంతో పాటు అలాగే భక్తి గీతాలు కూడా చాలా పాటలు పాడాను అని చెప్పారు. అన్నమయ్య కీర్తనలు కూడా చాలా పాడానని చెప్పారు. మరి అన్నమయ్య కీర్తనలో ఒక మంచి కీర్తన పాడగలరా? నాకు ఇష్టమైన పాట. ఆకటి వేళల అలపైన వేళలను వేకువ హరినామమే దిక్కు మనకు. ఆకటి వేళల అలపైన వేళలను వేకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆకటి వేళల అలపైన వేళలను హరి 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 హరి. సూపర్గా ఉంది మేడం, చాలా బాగా పాడారు. అలాగే అసలు మనం భక్తుని అంటే భగవంతుని కొలవడానికి ఈ సంగీతం ఒక్కటే ప్రధాన సాధన అని చెప్పి అనుకోవచ్చా? సంగీతం ద్వారానే దేవుణ్ణి చేరుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు? తప్పకుండా ఉంటుందండి. భగవంతుడి పాటలు ఏది పాడినా ఆర్తితో పాడడమే జరుగుతుంది. కాబట్టి భగవంతుడిని చేరడానికి ఇది ఒక మార్గము. అయితే మనం చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉంటాడని నేను నమ్ముతాను. అంటే మనం చేసే పనిని కర్మకర్త క్రియ అంటామే, ఆ విధంగా మనస్ఫూర్తిగా చేసే ప్రతి పని కూడా దేవుడితోటి సమానం. అంత నిష్టగానే చెయ్యాలి, అంత నిష్టగానే చేస్తాము. నేను అందులోనే మనం చేసే పనిని క్షుణ్ణంగా చేయటాన్ని అదే భక్తి నా దృష్టిలో. అది నేను అది ఏదైనా అలా అంటే 100% దాని మీద మనం మనస్సుని కేంద్రీకరించి చేసే ప్రతి పని భక్తితోనే చేస్తాము. అది భక్తి మార్గం తప్పకుండా భగవంతుడికి చేరడానికే పనికొస్తుంది. శారదా రెడ్డి గారి సంగీత ప్రస్థానం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రముఖ గాయని శారదా రెడ్డికి లలిత సంగీతంలో తొలి గురువు సి మోహన్ దాస్. ఆ తర్వాత హైదరాబాద్ సంగీత కళాశాలలో హరిప్రియ దగ్గర కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. వీరు తొలి కార్యక్రమాన్ని 1972లో రవీంద్ర భారతిలో ఇచ్చారు.
వీరికి పేరు తెచ్చిన ఆల్బమ్ సౌందర్య లహరి. గుర్తింపు తెచ్చిన పాట దేవదీన బాంధవ. వీరు ఇప్పటి వరకు 50కి పైగా ప్రైవేట్ ఆల్బమ్స్లో పాటలు పాడారు. కచేరీలు 1000కి పైగా నిర్వహించారు. 50 దేశాల్లో పర్యటించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆలాపన సంగీత సంస్థ ద్వారా అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శారదారెడ్డి గారు, ఆలాపన అనే ఒక సంస్థను కూడా మీరు ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు? నేను ఆలాపన అనే సంస్థని ప్రారంభించిన ఉద్దేశం నాకు నచ్చిన విధంగా కార్యక్రమాలు చేయడం కోసం అండి. దాంట్లో అనేక మంది పెద్దవాళ్ళకి బాలసుబ్రహ్మణ్యం ఫస్ట్ వార్షికోత్సవానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి సన్మానం చేయడం జరిగింది. రెండవసారి అంజలీదేవి గారిని, మూడోసారి విశ్వనాథ్ గారిని, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ చాలామందిని సన్మానించడం జరిగింది. వాటిలో ఎక్కువ అన్ని సినిమా పాటలే అనుకోండి. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు రాకుండా జరిగిన కార్యక్రమం లేదంటే పడక్కర్లేదు. అన్ని కార్యక్రమాలు దాదాపు 50-60 పెద్ద ప్రోగ్రాంలు అన్నపూర్ణ సంస్థ నుంచి చేసినవి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అవన్నీ కూడా సినిమా పాటలే, ఎక్కువగా సినిమా పాటలే. నాగేశ్వరరావు గారు ప్రతి కార్యక్రమానికి వచ్చేవాళ్ళు అన్నారు కదా, మరి నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక సినిమాలో పాట పాడతారా? వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే, నిదురించుము ఈరే, వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా. అన్నమయ్య కీర్తనకు సంబంధించి ఒక మంచి పాట పాడగలరా? తప్పకుండా అండి. నేను అన్నమాచార్య కీర్తనల కోసం లండన్ వెళ్ళానండి. అక్కడ అన్నమాచార్య ఇంటర్నేషనల్ ట్రస్ట్ తరఫున అక్కడ ఒక అన్నమాచార్య కీర్తన పాడడం జరిగింది. అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు, అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు, అమరాంగనలదే ఆడేరు. ఈ పాటతో పాటు అనేక పాటలు పాడానండి. ఈ పాట నాకు చాలా అన్నమాచార్య కీర్తనలో చాలా ఇష్టమైన పాట. శారదారెడ్డి గారు, మీరు విదేశాల్లో పాటలు పాడడంతో పాటు అలాగే మీరు సొంతంగా 2 సీడీలను కూడా చేయడం జరిగింది. ఒకటి అమ్మవారిది, అలాగే ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది. మరి వెంకటేశ్వర స్వామి సీడీకి సంబంధించి మీకు బాగా ఇష్టమైన పాట, మీకు బాగా పేరు వచ్చిన పాట? వెంకటేశ్వర భక్తి గీతాలని గండికోట సోమయాజులు గారు రచించిన పాటల్లో ఒక పాట మీ ముందు పాడతాను. నామ మహిమలా నిండుగా పొదిగినా. శారదారెడ్డి గారు, మీరు ఆలాపన సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి కార్యక్రమానికి అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చేవాళ్ళని చెప్పన్నారు. ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా మంచి కాంప్లిమెంట్ కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? వాళ్ళతో మర్చిపోలేని అనుబంధం ఏమైనా ఉన్నదా? సుశీల గారిది నిర్విరామ 12.5 గంటల నిర్విరామ సంగీతం సుశీల గారి పాటలతోటి నేను చేశాను. ఆ సుశీల గారు అప్పుడు చెన్నైలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాదాపు 12 గంటలు కూడా ఆవిడ కూడా కూర్చొని ప్రతి పాట విన్నారండి. ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు సాయంత్రం అయ్యాక, ఇప్పుడు ఆవిడ 12 గంటల నుంచి పాడుతున్నారు, ఇంకా 12 గంటలు అయినా కానీ ఇలాగే పాడగలుగుతారేమో, ఆవిడ మొహంలో ఎక్కడ అలసట కానీ ఏమీ లేదు అని చెప్పారు. అప్పుడు నేను దీనికి చాలా సంతోషపడ్డాను. అది కాకుండా నాగేశ్వరరావు గారు సావనీస్ చాలా రాసినప్పుడు నా గురించి ఆయన ఒక సావనీర్లో, ఇంత బాగా పాడేవాళ్ళు ఇక్కడ ఉండగా మా సినిమా వాళ్ళు శారదా గారి వాయిస్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు నాకు అర్థం కాలేదు అని చాలా చోట్ల మెన్షన్ చేయడం జరిగింది అండి. అవన్నీ మర్చిపోలేని విషయాలు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, కె విశ్వనాథ్ గారు ఒకరు కాదు, ఇలా అనేక మంది అండి. నారాయణ గారితో చాలా చిన్నప్పటి నుంచి మాకు పరిచయం, కుటుంబ పరంగా కూడా మేము చాలా
క్లోజ్గా ఉండేవాళ్ళము. ఆయన ప్రపంచ మహాసభలప్పుడు తెలుగు మహాసభలకి ఒక పాట రాశారు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు, ఇటు మలేషియా నుంచి అటు అమెరికా వరకు నలు దిశల వెల్లువై వెలిగింది తెలుగు. పాట నేను అనేక చోట్ల పాడించారు. మీరు ఇంకా ఏమైనా చేయాలి సంగీతానికి సంబంధించి, నేనేమైనా చేయాలి అట్లా అని చెప్పి మీరు ఏమైనా అనుకుంటూ ఉన్నారా? నాకు సంగీతంలో ఇంకా చెయ్యాలి అంటే నాకు మొదటి నుంచి కూడా నాకంటూ ప్రత్యేకంగా చెయ్యాలి అని నేను ఎక్కువ నృత్య కార్యక్రమాల్లోనే పాల్గొనడం వల్ల నేను ఇంతవరకు ప్రత్యేకంగా వేరే ప్రైవేట్ ఆల్బమ్స్ చేయటం వల్ల వాటి మీద ఎక్కువ పెట్టడం జరగలేదు. కానీ కొన్ని భక్తి గీతాలతోటి కొన్ని ఆల్బమ్స్ భవిష్యత్తులో చేయాలని ఆలోచన ఉందండి. అలాగే అవి తప్పకుండా చేస్తాను. అలాగే మరి మీ సంగీత వారసులుగా ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబంలో నుంచి కానీ ఎవరైనా సంగీత వారసులుగా ఎవరైనా ఉన్నారా? సంగీత వారసులుగా అంటే మా చిన్న అమ్మాయి చాలా బాగా పాడుతుందండి. అయితే తనకి ఇందులోనే ఉండడానికి అవకాశం లేకపోయింది, కానీ చాలా బాగా పాడుతుంది మా చిన్న అమ్మాయి. నాతో పాటు అనేక కార్యక్రమాల్లో తను కూడా గొంతు కలపడం జరిగింది. చాలా కార్యక్రమాల్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మరి ఇప్పుడు వచ్చే గాయని గాయకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు వచ్చే గాయని గాయకులు అందరూ కూడా అండి చాలా ఇంట్లో వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం వల్ల వాళ్ళు చాలా మాకంటే కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారని చెప్పాలి. వారందరూ కూడా మీడియాలో అవకాశాలు రావడం వల్ల అందరూ కూడా దాని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారండి. బాగా నేర్చుకుంటున్నారు, చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇవాళ రేపు చాలా అద్భుతంగా పాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా వాళ్ళ వెనక ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు చాలా బాగా. మరి ఈ స్వరార్చన కార్యక్రమం ద్వారా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? భక్తి టీవీ ద్వారా ఇచ్చే నా సందేశం కంటే కూడా అండి, అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, లలిత సంగీతం ఇప్పుడు పిల్లలంతా కూడా చాలా చదువుని ఇటు సంగీతాన్ని అటు నృత్యం నేర్చుకునే వాళ్ళు అన్నీ ఈక్వల్గా వాళ్ళంతా బాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. దానికోసం ప్రత్యేకంగా టైంని కేటాయించగలుగుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వనరులు వసతులు చాలా అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధి చెందుతున్నారండి. వాళ్ళందరూ కూడా ఇలాంటి ఛానల్స్లో అందరూ ఇంకా చిన్న వయసులోనే ఛానల్స్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కృషి అలా ఉంది వాళ్ళకి. చివరిగా ఒక మంచి లలిత సంగీతంతో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తాం. అలాగండి. వెళ్ళకోయి 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 ఓ సఖా, వెళ్ళకోయి ఓ సఖా, మత్తెల్లిన ఈ రేయి, వెళ్ళకోయి 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 ఓ సఖా. శారదారెడ్డి గారు, ఈ స్వరార్చన కార్యక్రమం ద్వారా మాకు చాలా విషయాలు తెలియజేశారండి. మీకున్న సన్నిహిత్యము, అలాగే మీరు ఇంకా మంచి భక్తి గీతాల ఆల్బమ్స్ రూపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి భువన్ గారు. చూసారుగా గాన విశారద శారదారెడ్డి గారితో స్వరార్చన కార్యక్రమం. మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.